జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. 2026లో చూసుకుంటే ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళినటువంటి ధరలు మెల్లగా మళ్ళీ తగ్గడం చూస్తున్నాం. ఒకరోజు పెరుగుతుంటే ఒకరోజు తగ్గుతుంది. రోజు రోజుకి కూడా బంగారం ధరలో మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి. అంటే 2026లో ఆల్రెడీ ఇప్పటికే 3 months కంప్లీట్ అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు చూసుకుంటే ఎలా పెర్ఫార్మెన్స్ చేసింది బంగారం అనేది ఒకసారి చార్ట్ చూద్దాము. 2026లో మరి గోల్డ్ ని సపోర్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అని చూస్తే కనుక గ్లోబల్ టెన్షన్స్ అంటే యుద్ధము, ఇంకా అన్సర్టెనిటీ రావడము, ఇంకా ఆర్బీఐ బంగారాన్ని కొనడం కొనసాగించడము, రూపీ వీక్ అవ్వడము, ఇవన్నీ కూడా గోల్డ్ ని సపోర్ట్ చేసే ఫ్యాక్టర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి మనము జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలలో ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అని చూస్తే గనక జనవరి నెలలో చూసుకుంటే అంటే గోల్డ్ ప్రైస్ మూవ్మెంట్ ఇన్ హైదరాబాద్ కి సంబంధించి జనవరి నెలలో చూసుకుంటే మనము ఫస్ట్ జనవరి చూడండి 24 క్యారెట్స్ బంగారం 13,506 రూపాయలు ఉంది. అదే మనం 22 క్యారెట్స్కి వెళ్తే ఒక గ్రాము 12,380 ఉంది. అంటే ఫస్ట్ జనవరిలో చూసుకుంటే మనము 24 క్యారెట్స్ 13,506 ఉంది, 22 క్యారెట్స్ 12,380 ఉంది. ఇక 31st జనవరి అంటే జనవరి ఎండింగ్ వచ్చేస్తే మనము 24 క్యారెట్స్ 16,058కి వచ్చేసింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,720కి చేరుకుంది. చాలా మార్పు చూస్తున్నాం మనము. అంటే జనవరి నెలలో హైయెస్ట్ రేట్ ఎంత ఉంది అని చూసుకుంటే కనుక 29వ తారీఖున హైయెస్ట్ రేట్ జనవరి నెలలో 17,885 ఉంది గ్రామ్. అంటే హైయెస్ట్ రేట్ 29వ తారీఖు నమోదైంది 17,885. ఇంకా 22 క్యారెట్స్ చూసుకుంటే 29th జనవరిలోనే 16,395లో నమోదైంది. అంటే హైయెస్ట్ రేట్ ఇది జనవరి నెలలో. ఇంకా లోయెస్ట్ రేట్ కనుక చూసుకుంటే 1వ తారీఖు జనవరి 1వ తారీఖున 13,506 రూపాయల్లో ఉంది. ఇది లోయెస్ట్ రేట్. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 1వ తారీఖు జనవరి నెలలో 12,380 రూపాయలు, ఇది లోయెస్ట్ రేట్. అంటే జనవరి నెలలో ఒకటేసారి 24 క్యారెట్స్ గ్రామ్ 17,885లో ఉంది హైయెస్ట్ రేట్. ఇంకా 22 క్యారెట్స్ అయితే 16,395లో ఉంది. ఇంకా లోయెస్ట్ అయితే 13,506 1వ జనవరి తారీఖుకి. ఇంకా 22 క్యారెట్స్ అయితే 12,380 ఉంది. ఇంకా మనం ప్రైస్ ట్రెండ్ గురించి మాట్లాడుకుంటే రైజింగ్ అనే చెప్పుకోవాలి. ప్లస్ 18.90% రైజ్ లోనే ఉంది. ఇంకా 22 క్యారెట్స్ కూడా రైజింగ్ అని చెప్పుకోవాలి, ప్లస్ 18.90% లో ఉంది. అంటే జనవరి నెలలో ప్రైస్ ట్రెండ్ కనుక చూసుకుంటే ఇట్స్ రైజింగ్ అనే చెప్పుకోవాలి. మరి జనవరి నెల పర్ఫార్మెన్స్ ఇలా ఉంది. ఇంకా మార్చ్, ఫిబ్రవరి కూడా ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. మరి ఫిబ్రవరి చూద్దాము. ఫిబ్రవరి నెలలో హైయెస్ట్ రేట్ ఎలా ఉంది, లోయెస్ట్ రేట్ ఎలా ఉందని పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫిబ్రవరి నెలలో ఫస్ట్ ఫిబ్రవరి చూడండి 24 క్యారెట్స్ 16,058కి రావడం చూస్తున్నాము. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,720కి వచ్చేసింది. అంటే జనవరి నెలలో 17,000 వరకు వెళ్ళినటువంటి ధర ఫిబ్రవరి 1వ తారీఖు వచ్చేటప్పటికి 16,000లకు రావడం చూస్తున్నాము. ఇంకా ఫిబ్రవరి మంత్ ఎండింగ్ అంటే 28వ తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ 16,871 ఉంది, 22 క్యారెట్స్ 15,465 రూపాయలు రావడం అయితే చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక గ్రామ్ కి సంబంధించి మాట్లాడుతున్నాం. ఇంకా హైయెస్ట్ రేట్ ఫిబ్రవరి నెలలో హైయెస్ట్ రేట్ ఏంటి అంటే 28 ఫిబ్రవరి తారీఖుకి 16,871, ఇది హైయెస్ట్ రేట్ అనమాట. ఇక 22 క్యారెట్స్ వచ్చేసి ఫిబ్రవరి 28వ తారీఖుని 15,465 రూపాయలు, ఇది హైయెస్ట్ రేట్. ఇక లోయెస్ట్ రేట్ ఫిబ్రవరి నెలలో ఎలా ఉంది అంటే 2nd ఫిబ్రవరి 15,317 రూపాయలు, ఇది లోయెస్ట్ రేట్. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,040 రూపాయలు ఫిబ్రవరి 2వ తారీఖు నమోదైంది, ఇది లోయెస్ట్ రేట్. అంటే హైయెస్ట్ రేట్ వచ్చేసి 16,000 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ అయితే 15,000. ఇంకా లోయెస్ట్ రేట్ అయితే 24 క్యారెట్స్ 15,000, 22 క్యారెట్స్ 14,000లో ఉంది. ఇక ప్రైస్ ట్రెండ్ గురించి మాట్లాడుకుంటే రైజింగ్ అని చెప్పుకోవాలి, ప్లస్ 5.6%. 22 క్యారెట్స్ కూడా రైజింగ్ లోనే ఉంది, ప్లస్ 5.6%. సో ఫిబ్రవరి నెలకు సంబంధించి హైయెస్ట్ రేట్, లోయెస్ట్ రేట్ పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఉంది. మరి మార్చ్ ఎలా ఉంది అది కూడా చూద్దాం ఒకసారి. ఇంకా 2026 మార్చ్ నెలలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చూస్తే మార్చ్ 1వ తారీఖుని చూడండి 24 క్యారెట్స్ మళ్ళీ 17,309కి రావడం చూస్తున్నాము. అంటే 24 క్యారెట్స్ 17,309కి వచ్చేసింది. ఇంక 22 క్యారెట్స్ అయితే 15,865కి రావడం చూస్తున్నాము. ఇంకా మరి మార్చ్ 31వ తారీఖు చూసుకుంటే మంత్ ఎండింగ్ లో 24 క్యారెట్స్ 14,951కి వచ్చింది, 22 క్యారెట్స్ 13,705 రూపాయలు చేరుకోవడం చూస్తున్నాం. అంటే జనవరిలో ఉన్నటువంటి రేటు మళ్ళీ మనము మార్చ్ లో కూడా చూస్తున్నాము. మధ్యలో ఫిబ్రవరిలో కొంచెం ఫ్లక్చువేట్ అయ్యాయి. మార్చ్ లో హైయెస్ట్ రేట్ ఏంటి అంటే ఫస్ట్ మార్చ్ 17,300
9కి రావడం అయితే చూస్తున్నాము. ఇంకా 22 క్యారెట్స్ అయితే ఫస్ట్ మార్చ్ కి 15,865 రూపాయలు, ఇది హైయెస్ట్ రేట్. ఇంకా మరి లోయెస్ట్ రేట్ మార్చ్ నెలలో ఎలా ఉంది అంటే 24th మార్చ్ 14,291, ఇది లోయెస్ట్ రేట్. ఇంకా 22 క్యారెట్స్ అయితే 24th మార్చ్ 13,100, ఇది లోయెస్ట్ రేట్. హైయెస్ట్ రేట్ మార్చ్ లో 17,309, 22 క్యారెట్స్ అయితే 15,865. ఇంకా లోయెస్ట్ వచ్చేసి 14,291, 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ 13,100. ఇక ప్రైస్ ట్రెండ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫాలింగ్ అని చెప్పుకోవాలి. -13.62% ఫాలింగ్ లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ కూడా -13.61% ఫాలింగ్ లో అయితే ఉండడం చూస్తున్నాం. జనవరి ఫిబ్రవరిలో రైజింగ్ లో ఉంది ప్రైస్ ట్రెండ్, మార్చ్ లో వచ్చేటప్పటికి ఫాలింగ్ లో ఉండడం చూస్తున్నాం. సో 2026 లో జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలలో గోల్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఉంది. మరి జనవరి నెలలో ఇప్పటి వరకు చూసుకుంటే ధరలు పెరుగుతూనే ఉన్నాయి, మారుతూ ఉన్నాయని కూడా చెప్పుకోవాలండి. ఏ రోజుకి ఆ రోజు కొంచెం పెరుగుతుంది, కొంచెం తగ్గుతుంది. సో గోల్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఉండడం అయితే చూస్తున్నాం. మరి ఈ టైంలో గోల్డ్ కొనొచ్చా కొనకూడదా అనేది ఖచ్చితంగా జనాలు ఎవరైతే ఉన్నారో కన్ఫ్యూజ్ అవ్వద్దు. బడ్జెట్ ఉంది అనుకుంటేనే కొనడం చేయండి, లేదంటే అప్పులు చేసి కొనొద్దని చెప్పి కూడా అనలిస్టులు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ ని ఫాలో అవ్వండి. ఎగ్జాక్ట్ గా మీకు గోల్డ్ ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి, ఏ ప్రైస్ లో ఉన్నప్పుడు కొంటే మనకి లాభాలు వస్తాయి, మంచి రిటర్న్స్ వస్తాయి అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడైతే ఏవైతే చూసామో ఇదంతా కూడా 2026 జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలలో గోల్డ్ పర్ఫార్మెన్స్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.